ఫ్రెండ్లీ పోలీసింగ్ అక్కడ మచ్చుక్కైనా కనిపించదు. విజిబుల్ పోలీసింగ్ ఎక్కడ చేస్తారో తెలీదు. అదే ఎంవీపీ పోలీస్ స్టేషన్. పేరుకు స్మార్ట్ పోలీస్ స్టేషన్ అయినా సరే ఫిర్యాదుల పరిష్కారంలో మాత్రం శ్రద్ధ కానరాదని పలువురు ఆరోపిస్తున్నారు. ఒకసారి ఈ పెద్దాని ఏం చెప్తున్నారో విందాం. మా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో నాకు ఒక చిన్న సమస్య వస్తే అది నేను ఇక్కడ ఉంటున్నాను కాబట్టి డైరెక్ట్ గా డిఐజీ గారికి నేను ఆన్లైన్ కంప్లైంట్ ఇచ్చానండి. ఆ కంప్లైంట్ మేరకు నాకు ఉన్నటువంటి ఇబ్బందిని గుర్తించి వెంటనే వారు సీనియర్ సిటిజన్ అని చెప్పి భావించి వెంటనే ఎంవీపీ కాలనీలో ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి ఆ కంప్లైంట్ ని బదిలీ చేయడం జరిగింది విచారణ కోసం. వెంటనే సిఐ మురళి గారు నాకు ఫోన్ చేసి ఏమిటి సమస్య అని అడిగారు. సమస్య చెప్పాను, తీవ్రత అన్ని గుర్తించారు ఆయన. సరే వెంటనే ఆయన ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏమిటంటే వెంటనే ఎఫ్ఐఆర్ కట్టేస్తారు అని చెప్పి అనుకున్నాను, కానీ ఆ రోజు కట్టలేదు. అందుకు నేను కొంచెం బాధపడ్డాను. అయితే వెంటనే ఈ విషయాన్ని పై దృష్టికి తీసుకువెళితే వెంటనే వాళ్ళందరూ స్పందించి సిఐ మురళి గారికి ఆదేశాలు ఇచ్చి వెంటనే వారు కూడా సౌహృదయంతో సీనియర్ సిటిజన్ అండి మీరు ఇన్నిసార్లు తిప్పడం నాకు ఇష్టం లేదని చెప్పి వెంటనే వచ్చి ఆయన కూడా వెంటనే ఎఫ్ఐఆర్ కట్టారండి. ఇందుకు సహకరించినటువంటి సిఐ గారికి, ఏసీపీ గారికి, తర్వాత ఈ సిపి గారికి, ముఖ్యంగా సీనియర్ సిటిజన్ అని చెప్పి పెద్ద గౌరవం చేసి నాకు వాళ్ళు వెంటనే నా సమస్య మీద స్పందించి వెంటనే వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టారండి. ఇందుకు పోలీసు శాఖ అందరికీ కూడా నేను చాలా కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విన్నారు కదా, అది సంగతి. ఎంవీపీ పోలీసుల మీద ఎంతో నమ్మకంతో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వారికి ఇక్కడ చుక్కలు కనిపిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ఇక్కడ దాదాపుగా 500 వరకు ఫిర్యాదులు ఎఫ్ఐఆర్ కి నోచుకోలేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఇక్కడి సిబ్బంది అవతలి వ్యక్తికి ఫిర్యాదు లీక్ చేయడం, ఇరు పార్టీల వద్ద డబ్బులు తీసుకుంటున్నారని సైతం ఆరోపణలు ఉన్నాయి. స్టేషన్లో ప్రతి ఆదివారం రౌడీ షీటర్లకు ఇచ్చే కౌన్సిలింగ్ ఏమాత్రం ఫలితం ఇవ్వడం లేదని లాసెన్స్ బే కాలనీ శాంతి ఆశ్రమం ఘటన రుజువు చేసిందనే చెప్పాలి. ఇద్దరు రౌడీ షీటర్లు చిట్టిమాము, అనకాపల్లి మధు ఇరు వర్గాల వద్ద సుఫారీ తీసుకుని గ్యాంగ్ వార్కి దిగి అరెస్ట్ అయ్యారు. ఈ వ్యవహారంలో వైసీపీ నేత రామచంద్రరావు నుంచి పోలీసులకు పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ రకంగా ఎంవీపీ పోలీస్ స్టేషన్లో పని జరగాలంటే అయితే డబ్బు లేదా రాజకీయ పలుకుబడి ఉండాలని పలువురు వాపోతున్నారు. నగర సిపి శంకాబ్రత బాగ్చీకి పలువురు ఫిర్యాదులు చేయడంతో ఇటీవల ఈ స్టేషన్ను తనిఖీలు చేసి దిశానిర్దేశం చేయాల్సి వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక సిఐ మురళి పలు సెటిల్మెంట్లు చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సిపి శంకాబ్రత బాగ్చీ సిఐ మురళిని బీఆర్ కి అటాచ్ చేయడం పోలీస్ శాఖలో చర్చనీయాంశం అయ్యింది. ఎంవీపీ క్రైమ్ స్టేషన్ కి సంబంధించిన బైకుల చోరీలో ఎంవీపీ స్టేషన్ రైటర్ పాత్ర ఉందని తేలడంతో సస్పెండ్ అవ్వడం తెలిసిందే. లా అండ్ ఆర్డర్ పోలీసుల మీద నమ్మకంతో పలు కేసుల్లో దొరికిన 17 బైకులు అప్పగిస్తే వాటిని ఎంవీపీ పోలీస్ చోరీ చేయడం పెద్ద దుమారమే రేపింది. కంచే చేనును మేసిన చందంగా ఈ స్టేషన్ పోలీస్ ఏకంగా దొంగ అవతారం ఎత్తి రిటైర్మెంట్ కి దగ్గరలో సస్పెండ్ అయిపోవడం చర్చనీయాంశం అయ్యింది. ఈ బాగోతం మీద ఇప్పటికే వీబీసీ ఆన్ టీవీలో స్టోరీ ప్రసారం కావడం తెలిసిందే. ఇప్పటికీ కూడా పబ్లిక్ ఏమనుకుంటారంటే వాళ్ళకి కావాల్సినటువంటి రిలీఫ్, ఏ రిలీఫ్ అవనండి, సివిల్ కన్సర్న్ రిలీఫ్ అవనండి, మానిటరీ రిలీఫ్ అవనండి, ఏ రిలీఫ్ అయినా పోలీసే చేస్తారు అనుకుని వస్తారు. ఇందులో పోలీసుకి కూడా కొన్ని పారామీటర్స్ ఉంటాయి, కొన్ని పరిధులు ఉంటాయి. ఆ పరిధిలో విత్ ఇన్ ఫ్రేమ్ ఆఫ్ లీగల్ మాత్రమే యాక్షన్ తీసుకోగలం. సివిల్ కన్సర్న్ మ్యాటర్స్ ఏదైనా ఉన్నాయనుకోండి, సివిల్ కన్సర్న్ మ్యాటర్స్ ఖచ్చితంగా తహసీల్దార్కి మేము రెఫర్ చేయాల్సింది. రెఫర్ చేయకుండా మేము ఒక సైడ్ మేము చేయడానికి లేదు. అదేవిధంగా మన కొత్త చట్టాల ప్రకారం ప్రిలిమినరీ ఎంక్వైరీ అనేది కండక్ట్ చేయాల్సి వస్తుంది. ప్రిలిమినరీ ఎంక్వైరీ కండక్ట్ చేసిన తర్వాత మాత్రమే ఒక కంక్లూజన్కి వస్తాం. కాబట్టి బాధితులు వచ్చిన వాళ్ళకి బాడీ అఫెన్స్ అనేది మేము ఎప్పుడు కూడా క్రైమ్ అగైన్స్ట్ బాడీ అఫెన్స్ కానీ ఇంకోటి కానీ చెప్పాము. యాజ్ అండ్ వెన్ దే కమ్ టు పోలీస్ రిజిస్టర్ కేసు. వేరే మనకి ఎక్కడైనా సరే సివిల్ కన్సర్న్ ఏదైతే ఉందో క్లబ్ విత్ ల్యాండ్ రిలేటెడ్ కానీ లేదా మనీ రిలేటెడ్ ఇటువంటి మ్యాటర్స్ ఏదైనా ఉన్నట్టయితే బోత్ సైడ్స్ వినాల్సి వస్తుంది. ఎందుకంటే బోత్ సైడ్స్ ఆల్రెడీ అప్పటికే సివిల్ కోర్ట్స్కి అప్రోచ్ అయ్యి ఉంటారు. సివిల్ కోర్ట్స్లో ఆల్రెడీ సూట్స్ పెండింగ్ ఉంటాయి, ఆల్రెడీ ఇంటర్లోగేటర్ అప్లికేషన్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా బోత్ సైడ్స్ వినుకున్నా, బోత్ సైడ్స్ మనం రిఫర్ చేయకున్నా రెవెన్యూ వాళ్ళ
తాలూకా మనం రిపోర్ట్స్ తీసుకోకుండా ముందుకెళ్ళాం. కాబట్టి ఈ ప్రొసీజరల్ కన్సర్న్కి వచ్చి వాళ్ళు ఏమో డిలే అనుకుని ఉండదు. మోర్ ఓవర్ మనకి ఎవ్రీ మంత్ మనం చూసుకున్నట్టు మోర్ దెన్ 60-70 కేసెస్ అనేది నమోదు చేస్తుంటే పిటిషనర్స్ ఎక్కువగా వస్తూ ఉంటారు. కాబట్టి వీటన్నిటిని మనం లిక్విడేట్ చేసేటప్పుడు కొద్దిగా టైం అనేది ఒక్కొక్కసారి పడుతూ ఉంటుంది. ఆ టైం అనేది మనం ప్రాపర్గా చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అంతే.